దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో యేసయ్య మినిస్ట్రీస్లో ఉన్న దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు. మరి 2025 సంవత్సరం కృపకలుగా ఆజ్ఞాపించి మహిమ పొందే సంవత్సరాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు కనుక మరి ఆయన కృప నిరంతరం మన ఎడల చూపిస్తూ మనల్ని నడిపిస్తున్న దేవాది దేవునికే మహిమ కలుగునుగాక. బలమైన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు. ఆయన బలము ద్వారా ఎలాంటి కార్యాలైనా జరిగించగలడు, బలహీనలను బలపరచగలడు. సైన్యములకు అధిపతి అంటే అది ఎంతో అధికారంతో కూడిన విషయము. మరి మన ప్రభువుకున్న నామము సైన్యములకు అధిపతి. సైన్యములకు అధిపతి అయిన దేవుడు మనకు తోడుగా ఉండి మనకు తన బలమునిచ్చి తన కృపనిచ్చి కాపాడుతున్నందుకు దేవునికే మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరంలో మనము 49 పాయింట్లు ధ్యానించుకున్నామండి. ఈరోజు మనం 50, 51 2 పాయింట్లు ధ్యానించుకోబోతున్నాము. అయితే 50వ పాయింట్ కొరకు 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం వరకు చదువుతాను. నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పన కథలను, మితం లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నది గనక వాటిని లక్ష్య పెట్టవద్దనియు, కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. ఇది అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్న పత్రిక అండి. ఉపదేశ సారం ఏదైనా పవిత్ర హృదయం నుండి, మంచి మనసాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, అపోస్తలుడైన పౌలు అనేక ప్రదేశాలు సంచరిస్తూ సువార్తను ప్రకటించాడు. అనేక ఆత్మలను ప్రభు కొరకు సంపాదించాడు. పరిశుద్ధ గ్రంథంలో 14 పత్రికలు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలే ఉన్నాయి. ఇందులో కొన్ని సంఘాలకు రాసిన పత్రికలు అయితే, కొన్ని వ్యక్తిగతంగా తిమోతికి, తీతుకు రాసిన, ఫిలోమోనుకు రాసిన పత్రికలు అయి ఉంటున్నది. కనుక ఈ తిమోతికి రాసినప్పుడు తిమోతి గురించి అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. తిమోతి తల్లి యూనిసు అవ్వలోయి, తండ్రేమో గ్రీసు దేశస్థుడు. మరి ఒకవైపు గ్రీసు దేశస్థుడైన తండ్రి, తల్లి ఏమో యూదురాలు. మరి విశ్వాస వీరులైన వంశావళి నుండి వచ్చాడు తిమోతి. అయితే ఆ తిమోతిని అనతి కాలంలోనే అపోస్తలుడైన పౌలు వెంటబెట్టుకొని సంఘాలు దర్శిస్తూ లోపముగా ఉన్న విషయాలను దిద్దుబాటు చేయమని తిమోతిని ఎఫెసులో విడిచిపెట్టి వచ్చినట్టుగా, నిలిచి ఉండాలని కోరినట్లుగా మరి ఈ చదవబడిన 4వ వచనంలో మనం చూడవచ్చు. తిమోతికి ఉత్తరం రాస్తూ, నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, సత్యమునకు భిన్నమైన బోధ, సత్యమునకు భిన్నమైన బోధ చేసేవారు అనేకులు ఉంటారు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా. మరి దేవుని బిడ్డలారా, ఎఫెసు సంఘంలో మరి భిన్నమైన బోధలు చేయొద్దు అని, అలాంటి తప్పును దిద్దాలని తిమోతిని అక్కడ వదిలిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాదు, మరి విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక, ఏవి దేవుని ఏర్పాటుతో కావు, కల్పనా కథలు, మితం లేని వంశావళులు, ఇలాంటి వాటిని గురించి మాట్లాడుతూ ఉంటారు చాలామంది. అక్కడ ఈ విషయం జరిగింది, ఇక్కడ ఈ విషయం జరిగింది, పలాని వంశం వాళ్ళు మీకేం చుట్టాలవుతారు, పలాని వంశము మా సైడ్ వాళ్ళే అని ఈ విధంగా వంశావళుల పేర్లు చెప్పి కల్పన కథల గురించి మాట్లాడుతూ దేవునికి దూరం అయిపోయి, దేవుని విడిచిపెట్టి ఏదో ఒక వివాదము, ఇద్దరి మధ్యలో ఇద్దరు భేదాభిప్రాయం ఉంటే
నాది రైట్ అంటే నాది రైటు, పలాని వంశము నాకు బాగా తెలుసు అని ఒకరు అంటారు. అయినా ఆ పలాని వంశము వాళ్ళు మీ సైడ్ కాదు కదా, వాళ్ళు వేరే సైడ్ కదా. అది అనవసరం. మనకు ఏ సైడ్ అయితే మనకేముంది, ఎవరి కల్పన కథలు మనకెందుకు, ఈ మితం లేని వంశావళుల గురించి మనకెందుకు. దేవుని బిడ్డారా, చాలామంది మాటల్లో అధికంగా మా సైడ్ వాళ్ళేనా, మా కులమేనా, మా వంశమేనా ఇలాగ మాట్లాడుతూ ఉంటారు. ఓహో పలానోళ్ళు మా వాళ్ళే. ఎందుకంటే నాకు బాగా తెలుసు. ఎట్లా అంటే నా భర్త గారు ఎంఆర్ఓగా గుంటూరు డిస్టిక్కి వెళ్ళాడు. వెళ్తే సార్ ఏంటి అని ఎంతోమంది అడిగినరట. ఎందుకు ఏంటి అనేది తెలిస్తే వాళ్ళ వర్గం వాళ్ళు వచ్చి మావోడే సారు అనుకోవడానికి. దేవుని బిడ్డారా, ఈ అసలు కులం అనేది ఎక్కడుంది, వంశాలు వాళ్ళు ఎక్కడున్నాయి, ఇవన్నీ కులాలు గోత్రాలు ఇవన్నీ మనము మాట్లాడుకునే వ్యర్థమైన మాటలతో ముడిపడి ఉంటాయి, వివాదాలతో ముడిపడి ఉంటాయి. కనుక ఎస్తేరుకు మొర్దెకై అన్న అవుతాడు. ఎస్తేరు తల్లిదండ్రులు లేనిది. అయితే తన పినతండ్రి కుమారుడైన మొర్దెకై పెంచుకున్నాడు. అయితే అహశ్వరోషుకు భార్య కావాల్సి వచ్చినప్పుడు కన్యకలందరినీ సమకూరుస్తుంటే ఎస్తేరును కూడా పంపించాడు. ఎస్తేరును కూడా పంపించి, ఇదిగో నీ జాతినైనా నీ వంశంనైనా నీవు తెలవనియొద్దు అని ఎస్తేరుకు ఖండితంగా ఆజ్ఞాపించిందంట. ఆమె కూడా ఎప్పుడు మాట్లాడలేదంట. దేవుని బిడ్డారా, ఈ కులాల గురించి గోత్రాల గురించి ఇవి మాట్లాడడం అనేది శరీర సంబంధమైన విషయము. దేవుని బిడ్డలారా, మనకు అవసరం లేదు కదా. మనకు క్షేమాభివృద్ధికరమైన మంచి మాటలు మాట్లాడుకోవాలా. ఎదుటి వారికి ఏదన్నా కష్టం ఉందంటే వారిని ఆదరించడానికి, వారిని ప్రోత్సహించడానికి, వారికి మరి ఏదైనా సహాయకరంగా ఉండే మాటలు మాట్లాడాలి. కానీ అనవసరమైన భేదాభిప్రాయాలు కలిగించే మాటలు, వివాదములతో ముడిపడి ఉన్న మాటలు మాట్లాడుకునే అవసరం లేదు కదా. గనుక ఎఫెసీ సంఘంలో ఇలాగ మాట్లాడేవారు ఏమన్నా ఉంటే అలాంటి వాటిని నువ్వు లక్ష్య పెట్టకుండా నువ్వు అక్కడ నిలిచి దిద్దుబాటు చేయమని తిమోతికి అపోస్తలుడైన పౌలు ఉత్తరం రాస్తూ ఉన్నాడు. ఆ విషయం నేను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడు కూడా హెచ్చరిస్తున్నాను అంటాడు. అయితే ఉపదేశ సారం ఏంటో తెలుసా అండి? ఉపదేశ సారం ఏదనగా 5వ వచనం. ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనసాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. దేవుని బిడ్డారా, మనం సేవిస్తున్న ప్రభు ప్రేమ కలిగిన వాడు. యేసు ప్రభు అంటేనే ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అని యోహాను 3:16 రాయబడింది. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అని 1 యోహాను పత్రికలో కూడా రాయబడ్డది. యోహాను భక్తుడు 3 పత్రికలు రాశాడు. 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను. 3 పత్రికలు అయిన తర్వాత 1 ప్రకటన గ్రంథం రాశాడు, 1 యోహాను సువార్త రాశాడు. ఈ 5 పుస్తకాలు యోహాను రాశాడు. ఈ యోహాను ఎవరు? యేసు ప్రభువుకు పినతల్లి కుమారుడు, సలోమి జబదయ కుమారుడు. అయితే యోహానుకు యాకోబు అనే ఒక సహోదరుడు కూడా ఉన్నాడు. వాళ్ళిద్దరూ బోయనెర్గేస్ అనే పేరు పెట్టిండ్రు వారికి. బోయనెర్గేస్ అంటే ఉరిమెడు వారు అని అర్థం. మాట్లాడితే ఉరిమినట్టే ఉంటుంది వాళ్ళ మాట. అయితే మరి ఆ యోహాను యేసు ప్రభు యొక్క ప్రేమను గురించి రాస్తాడు. మీరు 1 యోహాను పత్రిక చూసుకుంటే ఎక్కువ ప్రేమ లేనివాడు నా వాడు కాడు, దేవుణ్ణి ఎరిగిన వాడు కాడు. ప్రేమ కలిగి ఉండాలా. చూస్తున్న మనుషుల్ని ప్రేమించలేనివాడు చూడని దేవుణ్ణి ఎలాగో ప్రేమించగలడు అని ఈ విధంగా ప్రేమ గురించే చాలా రాస్తాడు యోహాను. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మరి ప్రేమ కలిగి ఉండాలా. అయితే ఆ ప్రేమ కొన్నిసార్లు కపటంతో కూడా ఉంటుంది, వేషధారణతో నటించేది ఉంటుంది,
హృదయము శుద్ధీకరించుకోకుండా ఉంటుంది, మనస్సాక్షి లేకుండా ప్రవర్తించేది ఉంటుంది. ఏముందండి, ఒక కప్పు కాఫీ ఎవరన్నా మనకు కూర్చోబెట్టి ఇచ్చిండ్రంటే లేనిపోని ఉన్నదంతా గక్కేసి థర్డ్ పర్సన్ గురించి ఆపోజిట్ మాట్లాడేసి వస్తాం. అవి అవసరమా మనకు? మనం ఎప్పుడు కూడా థర్డ్ పర్సన్ గురించి మాట్లాడొద్దు. ఎందుకంటే అది యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉంది, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులు నిర్దోషులుగా చేయును. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయంలో అబీగయీలు నాబాలు గురించి అంటది, నా ఏలినవాడా దావీదుతోటి అంటది, నా ఏలినవాడా ఆ తప్పు నాదని ఎంచు అంటే నాబాలు తప్పును తనదిగా ఎంచమని కోరుతాను, క్షమాపణ కోరుతాను. దేవుని బిడ్డలారా, ఎదుటి వారి తప్పులను క్షమించమని కోరేదే అసలైన ప్రేమ. మరి యేసు ప్రభువు నిజంగా మనల్ని ఎంతగా క్షమించాడు, ఎంతగా ప్రేమించాడు, ప్రాణం పెట్టి అంతగా ప్రేమించాడు. కనుక దేవుని బిడ్డలారా, మనము ప్రేమ కలిగిన వారంగా ఉండాలి. ప్రేమ లేకుండా దేవుణ్ణి ఎరుగుదమని చెప్తే అబద్ధికులం అన్నట్టు. ఆ ప్రేమ కూడా ఎలాగుండాలి? పవిత్ర హృదయం నుండి రావాలా. దేవుని బిడ్డలారా, మన హృదయాలు పవిత్రంగా ఉండాలా, మంచి మనస్సాక్షి కలిగి ఉండాలా. మరి అపోస్తల కార్యం 23వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు రాస్తున్నప్పుడు ఏమంటాడంటే, ఎల్లప్పుడూ నేను మంచి మనస్సాక్షి కలిగి ఉన్నానంటాడు. 23వ అధ్యాయము అపోస్తల కార్యంలో. సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొని చుంటినని చెప్పాను. మంచి మనస్సాక్షి ఉండాలండి. మనస్సాక్షికి మించిన ఇది లేదు. బోధకుడు ప్రియులారా, మన హృదయం మన యందు దోషారోపణ చేయని ఎడల మనము దేవుని ఎదుట ధైర్యం గలవారమగుదుము. మన హృదయం మన యందు దోషారోపణ చేస్తే మనము దేవుని ఎదుట సమ్మతి పరచుకోవాలని వాక్యంలో రాయబడింది. గనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మన మనస్సాక్షి ఎల్లప్పుడూ నిర్దోషమైనదిగా ఉండాలా. మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేయకూడదు. కొంతమంది మనస్సాక్షిని చంపుకొని వాతవేయబడిన మనస్సాక్షి కలిగిన వారుగా జీవిస్తూ ఉంటారు. గనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలమైన మనము సారీ ఫర్ ఇంటరప్షన్. దేవునికి స్తోత్రంలో మనము వాతవేయబడిన మనస్సాక్షి కలిగి ఉండొద్దు. మన హృదయం ఎల్లప్పుడూ నిర్దోషమైనదిగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు మంచి మనస్సాక్షితో నేను దేవుని ఎదుట ప్రవర్తిస్తున్నా అని ఆయన్నే చెప్పుకున్నాడు తన గురించి సాక్ష్యం. అపోస్తల కార్యం 23వ అధ్యాయంలో పౌలు మహాసభ వారిని తేరి చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొని చుంటిని. దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట మనం ఎలాగ నడుచుకుంటున్నాం? మంచి మనస్సాక్షి ఉందా, లేకపోతే వాతవేయబడిన మనస్సాక్షి ఉందా, లేకపోతే ఏది చేస్తే అది రైటే అనుకుంటున్నామా? దేవుని వాక్యపు వెలుగులో మనల్ని మనం పరిశీలించుకోవాలా. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఉపదేశ సారము ఏంటో తెలుసా? ఉపదేశము, బైబిల్ అంతా మనకు ఉపదేశం చేస్తుంది. ఆ ఉపదేశ సారం ఏంటి అంటే, చిన్నగున్నప్పుడు డివైడెడ్ బై భాగాహారం ఉండేది. అయితే ఒక పెద్ద నెంబర్ను ఎన్ని భాగాలు చేయాలా అనే దానికి విభాగించేది అన్నట్టు. అయితే లాస్ట్లో మిగిలేది శేషము అని ఉంటుండే. అంటే మనము ఉపదేశ సారము రంగరిచ్చి చూస్తే ఏంటో తెలుసా? పవిత్ర హృదయం నుండి, మంచి మనసాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలిగే ప్రేమ అట. మరి ఆ ప్రేమను మనం కలిగి ఉన్నామా? ఈ యొక్క తిమోతికి అపోస్తలుడైన పౌలు ఉత్తరం రాస్తున్నప్పుడు, ఇదిగో కల్పన కథలు మాట్లాడొద్దు, మితం లేని వంశావళ గురించి మాట్లాడొద్దు, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో గాక
వివాదములతోనే సంబంధం కలిగి ఉంటాయి గనక వాటిని లక్ష్య పెట్టొద్దు అని నువ్వు ఆజ్ఞాపించి నీవు ఎఫెసులో నిలిచి ఉండి కొంచెము హెచ్చరించి దిద్దుబాటు చెయ్యి తిమోతి అని అపోస్తలుడైన పౌలు లెటర్ రాస్తూ ఉన్నాడు. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మాటనే కాదు, ఇది నేటి సమాజంలో మనందరికి కూడా మనము ప్రోక్షింపబడిన హృదయం కలిగి ఉండాలా, పవిత్రమైన హృదయం కలిగి ఉండాలా, నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండాలా, నిష్కపటమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలా, వీటి నుండి వచ్చే ప్రేమను ఎదుటివారికి చూపెట్టాలి. ఈ అనవసరమైన మితం లేని వంశావళుల గురించి, కల్పనా కథల గురించి, భిన్నమైన బోధలు చేసే విషయము, సత్యమునకు భిన్నమైన బోధ. దేవుని బిడ్డలారా, కలిపి చెరపడి బోధలు ఎన్నో వచ్చినాయి. దేవుని వాక్యము స్వచ్ఛమైన పాలలాగానే మనకు అందిస్తుంది. అది కొంతమంది పాలు కొనుక్కొచ్చుకుంటప్పుడు ఈ పాల ప్యాకెట్లు అవి ఇవి అంత స్వచ్ఛంగా ఉండయని గేదెల దగ్గరికి పోయి పిండిన పాలు తెచ్చుకుంటారు. అలాగే స్వచ్ఛమైన పాలు, వాక్యం అనే పాలు మనకు కావాలనంటే మరి అది ఇంకెవరో చెప్పినట్టు కాదు, కానీ పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం ప్రార్థన చేసుకొని చదివితే చాలు దేవుడు మనకు అర్థం చేస్తాడు. ఉదాహరణకి నేను చెప్తున్నా, దావీదు ప్రార్థన చేస్తాడు 119వ కీర్తన 18వ వచనంలో, దేవా నీ ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులను నేను చూసినట్లు నా కన్నులు తెరువు ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. అయిన తర్వాత లూకాసు వార్త 24వ అధ్యాయంలో లేఖనము గ్రహించినట్లు ఆయన వారి మనసును తెరిచెను. దేవుని బిడ్డారా, వాక్యాన్ని మనకు ఎవరో చెప్పి వాళ్ళకి ఇష్టం ఉన్నట్టుగా మలుచుకొని చెప్పేది కాదు కావాల్సింది. వాక్యము స్వచ్ఛమైన పాలలాగానే మనం స్వీకరించాలా. మన ప్రభు మనతో ఏమి చెప్తున్నాడు అనేదే మనకు ముఖ్యం. మనుషులను చూసి ముఖస్థుతి చేయడానికి ఒకసారి ఒక పాస్టర్ గారు రెండో పెళ్లి చేసి వచ్చిండు ఒకరికి. నేనన్న పాస్టర్ గారు మనకు పరిశుద్ధ గ్రంథంలో అట్లాంటి మెథడ్ లేదు కదా అని అన్నా. అయ్యో అమ్మ, దురభిమాన పాపం అంటే ఇదేనేమో అన్నాడు వెంటనే. దేవుని బిడ్డారా, అభిమానం ఎక్కువైతే కూడా కొన్ని తప్పులు చేస్తాము. ఎదుటి వారిని నువ్వు తప్పు చేస్తున్నావా అని అనలేము. ఎందుకు తెలుసా? దురభిమానం అన్నట్టు. వాళ్ళ మీద మనకున్న అభిమానం ఎక్కువైపోతే వాళ్ళ తప్పును కూడా ఖండించము. కానీ దేవుని వాక్యం చెప్తుంది, మనము నిష్కపటమైన హృదయంలో నుండి వచ్చే ప్రేమను ఎదుటి వారికి చూపెట్టాలా, పవిత్ర హృదయాన్ని కలిగి ఉండాలా. ఈ వంశావళుల గురించి, ఈ కల్పనా కథల గురించి మాట్లాడుకునే అవసరమే లేదు. అలాంటివి ఏమన్నా ఉంటే తప్పు దిద్దుకోవాలా అని దేవుడు చెప్తూ ఉన్నాడు. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, ఈ కృప కలుగని ఆజ్ఞాపించి 2025వ సంవత్సరము దేవుడు మహిమ పొందే సంవత్సరంలో మనల్ని కూడా, మన జీవితాలను వ్యర్థమైన మాటల కొరకు వివాదం కాదు, కానీ రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో సంశయములు తీర్చుకొనుటకు వాదములు పెట్టుకోవద్దు అని బైబిల్లో క్లియర్గా రాసి ఉంది. దాని కింద రాసి ఉంది, ఒకడు ఒక దినం మంచిదని, ఒకడు మరొక దినం మంచిదని అంటుండు, ఒకడు ఒకటి తినాలంటుండు, మరొకడేమో అది తినొద్దు అని అంటుండు. తినేవాడు దేవునికి స్తుతులు చెల్లించే తింటాడు, తినువాడు తినని వాడిని తృణీకరించొద్దు, తిననివాడు తినేవాడిని తృణీకరించొద్దు. అబ్బాయి, ఎంత క్లారిటీగా రాసి ఉన్నదండి దేవుని వాక్యం. దేవుని బిడ్డారా, చాలాసార్లు ఎదుటి వారిని విమర్శించడంతో టైంపాస్ చేస్తాం. అసలు ఎదుటి వారిని విమర్శించేది ఎందుకు? ప్రభువా, నాలో పవిత్ర హృదయం ఉంచు నాయన, నిష్కపటమైన హృదయం ఉంచు ప్రభువా, నాకు మంచి మనసాక్షిని ఉంచు ప్రభువా అని ఎవరికి వాళ్ళు స్వపరీక్ష చేసుకొని నేను ప్రేమ కలిగి ఉన్నానా లేదా, అది మనం పరీక్షించుకోవాల్సిన విషయం. అది దేవుడు మనకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. తిమోతిని ఎఫెసు సంఘంలో దిద్దుబాటు చేయమని కూడా ప్రభువు చెప్తూ ఉన్నాడు. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, ఈనాడు మన జీవితంలో కూడా ఏ విధమైన దిద్దుబాటు అవసరం ఉన్నా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ దిద్దుబాటుకు మనం లోబడాలా. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నా సన్నిధికి మిమ్మల్ని రమ్మన్నవాడేవాడు,
మీరు రాకుండా తలుపు మూయవాడు ఒకడు ఉంటే ఎంత మేలు అనే వాక్యంలో రాయబడింది. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, దేవుని బిడ్డలమైన మనము ప్రతినిత్యము మనల్ని మనం వాక్యం చేత ఉదక స్నానం చేసుకుంటూ, కడుక్కుంటూ, శుద్ధీకరించుకుంటూ, పరిశుద్ధంగా జీవిస్తూ, మన మాటలు, మన చూపులు, మన తలంపులు, మన క్రియలు, మన వస్త్రధారణ, మన ఆహారపు అలవాట్లు అన్నీ పవిత్రంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఏదంటే అది తినడము, ఏది తిన్నా కూడా మేకలు నమిలినట్టు ఆకులు నములుకుంటా ఇట్లాంటివి చేయొద్దు. ఆహారం కాని దాని కొరకు రూకలు ఎలా చెల్లించెదరు, సంతృష్టి కలగజేయని దాని కొరకు మీ రూకలు ఎలా వ్యర్థపరచెదరు అని యెషయా గ్రంథంలో ఉంది. మీ దేహాన్ని సారమైన దాన్ని సుఖింపనీయండి. వ్యర్థమైనవి, అనవసరమైనవి దేహాన్ని చెరిపేదాన్ని మనం అసలు పుచ్చుకోవాల్సిన అవసరం లేదు. గనుక ఈ దిద్దుబాటు అంతా మన దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న మనందరికీ దేవుడు చేశాడు. కనుక మితం లేని వంశావళులు కానీ, కల్పనా కథలు కానీ, భిన్నమైన బోధ కానీ, సత్యమునకు భిన్నమైన బోధ. సత్యము ఏంటి? ప్రభువైన అయిన యేసుక్రీస్తే సత్యము, ఆయన మార్గమే సత్యము. దానికి భిన్నమైనదంతా కూడా అబద్ధమే. దేవుని బిడ్డారా, ఉన్నవి లేనట్టు, లేని ఉన్నట్టు కలిపి చెరిపడి బోధల మీద చాలామంది ఆశపడి అటు పోతారు. అంటే అబ్బా పలానా దగ్గరికి పోతే ఏమన్నారు తెలుసా? అవునా? ఏమెందుకన్నారు? యెరూషలేము దేవాలయంలోకి వచ్చినప్పుడు దేవుడు అయితే కొరడా పట్టుకున్నాడట. ఎందుకు? మీరు నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును, అయితే మీరు దాన్ని దొంగల గుహ చేసిండ్రు అంటాడు. ఈ దొంగల గుహ చేస్తే దేవునికి కోపం రాగానే మనకు రాకపోవడం ఏంది అంటే చూచి చూడనట్టు వదిలేయడమా? దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు ఉండాల్సిన విధానంగా ఉండకుండా దేవుని ఆలయంను పాడు చేసే విధంగా, మీ దేహమే దేవుని ఆలయం అని వాక్యంలో ఉంది. మీ 1 కొరింథీ పత్రికలో మీ దేహం 6వ అధ్యాయం 19వ వచనంలో, మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీ దేహంతో జరిగించే వాటిని అన్నిటిని 1 కొరింథీ 6:19 దేహం వలన మీలో మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువబెట్టి కొనబడినవారు గనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచుడి. దేవుని బిడ్డలారా, మన దేవుడు మనకి ఇచ్చిన దేహాలు దేవుని ఆలయాలు తెలుసా? పరిశుద్ధాత్మకు నిలయము గనుక మనము దేవుని సొత్తు గనుక దేవుని మహిమపరిచే విధంగా బ్రతకాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. గనుక దేవునికి స్తోత్రములు. లోపంగా ఉన్నదాన్ని దిద్దుకోమని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కనుక మరి దేవుని ఆజ్ఞ ప్రకారంగా మనలో ఉన్న లోటుపాట్లన్నీ దిద్దుకోవాలి. సరే, ఇంకొక పాయింట్ కూడా చెప్తా. సంఖ్యాకాండము 23వ అధ్యాయంలో 20వ వచనము. సంఖ్యాకాండము అక్కడ బిలాము మోయాబు రాజు పిలిపించినప్పుడు శపించడానికి రా, ఇశ్రాయేల్ జనాంగాన్ని శపించడానికి రమ్మని బాలాకు రాజు పిలుస్తాడు. మోయాబు రాజు ఎవరిని? బిలామును. ఆ బిలాము వచ్చి ఏమంటుండు? ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించను, నేను దాన్ని మార్చలేను. నువ్వేదో శపించమని పిలిచినావు కానీ దీవించమని దేవుడు సెలవిచ్చినాక నేనెందుకు దీవించకుండా ఉంటా? దేవుడు దీవించిన తర్వాత నేను దాన్ని మార్చలేను. దేవుని బిడ్డలారా, దేవుడు దీవించిన తర్వాత మనుషులు మార్చలేరండి. ఎన్నోసార్లు నేను ఇవ్వాలనే నా దినభాగంలో ఒక వాక్యం చదివిన. ఏం వాక్యం చదివిన అంటే, నిర్గమకాండంలో ఫరో మోషేని అంటాడు, ఇదిగో నీవు గనుక నిర్గమకాండము నా దినభాగంలో చదివిన నేను
అయితే యెహోవా ఫరో హృదయమును కఠినపరచగా అతడు వారిని పోనీయని నుల్లకపోయాను గనుక ఫరో నా ఎదుట నుండి పొమ్ము భద్రము సుమి, నా ముఖము ఇకను చూడవద్దు, నీవు నా ముఖమును చూచు దినమున మరణమవుదు అని అతనితో చెప్పాను. అతనితో అంటే మోషేతో చెప్పిండు. అంటే నా ముఖం చూసే రోజు నీవు మరణమవుతావు అని ఫరో అన్నంత మాత్రాన మోషేకు మరణం వచ్చిందా? కాదు దేవుని బిడ్డారా. చాలాసార్లు అనవసరంగా వాడు జావా వీడు జావా, వాళ్ళకి ఇట్లా గాను వాళ్ళ నాశనం గాను వీళ్ళ నాశనం గాను ఇట్లా మాట్లాడతారు. కానీ అట్లా అనవసరమైన మాటలు మాట్లాడకూడదు దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలైన వారు మరి శాపనార్థాలు అసలే మాట్లాడొద్దు. చాలామంది శపించమని మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుని వాక్యంలో రాయబడి ఉంది, మీ నోట శాపవచనాలు రానియకూడదు, దీవించమని దేవుడు సెలవిచ్చినప్పుడు దీవించాలా. యోగ్యులైతే వారి మీదకి వెళ్తుంది, అయోగ్యులైతే మళ్ళీ మీకే తిరిగి వస్తుంది. కనుక ఏ ఇంట్లో మీరు ప్రవేశించినా కూడా శుభమని పలకాలని దేవుడు చెప్తా ఉన్నాడు. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మోయాబు రాజైన బాలాకు బిలామును పిలిపించాడు. ఎందుకంటే ఇశ్రాయేలు జనాంగాన్ని శపించడానికి. కానీ ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించను, నేను దాన్ని మార్చలేను. దేవుని బిడ్డారా, దేవుడు మనల్ని దీవించిన తర్వాత మీకు కావాలంటే 11వ వచనం 23వ అధ్యాయంలో, అంతటా బాలాకు బిలాంతో నీవు నాకేమి చేస్తివి, నా శత్రువులను శపించటకు నేను రప్పించితిని, అయితే నీవు వారిని పూర్తిగా దీవించితివి. బాలాకు రాజు అంటుండు బిలాంతో, నా శత్రువులను శపించమని నేను నిన్ను పిలిచినా కానీ నువ్వేమో దీవించినవు అంటే, అప్పుడు బిలాం చెప్తుండు, ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించను, నేను దాన్ని మార్చలేను. దేవుని బిడ్డారా, అందుకే దావీదు అంటాడు 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో, యెహోవా నీ ఆశీర్వాదం నందియే నా కుటుంబము నిత్యం ఆశీర్వదింపబడుతుంది, గనక నీవు ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ అట్లా ఉండాల్సిందే అంటాడు. దయచేసి నీ దాసునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదం నంది నన్ను నిత్యము, నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, దేవుడు దీవించిన తర్వాత బిలాం వచ్చి శపించడానికి వస్తే మాత్రము దేవుడు శపించడానికి పర్మిషన్ ఇచ్చిండా? బిలాంకు ఇయ్యలే. దేవుడు దీవించమన్న తర్వాత శపించడానికి నేనెవరిని? దేవుని బిడ్డారా, దేవుని ఆశీర్వాదం కొరకు, దేవుని దీవెన కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ ఆశీర్వాదం నందియే నిత్యం నా కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, కనుక నీవు దీవిస్తే నాకు దీవెన వస్తుంది నాయన. కనుక నీవేం చెప్తావు నా కుటుంబం గురించి, నా గురించి? నీవు దీవించు ప్రభా, నీవు దీవించి అంత మంచి ప్రవర్తన నాలో ఉంచు, మంచి మాటలు మంచి క్రియలు నా లోపల ఉంచు అని చెప్పి మనం దేవుని సన్నిధిలో ప్రార్థించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, దేవుడు దీవించమని ఆజ్ఞ ఇచ్చినప్పుడు అది దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించను, నేను దాన్ని మార్చలేను. సెలవిచ్చింది దేవుడు, దీవించమని ఆజ్ఞాపించింది దేవుడు అయినప్పుడు చెప్పించడానికి ఎవరండి? లోకంలో ఎంతోమంది మనల్ని ఎన్నో రకాలుగా శపిస్తారు, కానీ ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే దేవుడు మనతోటి ఉంటే జీవితకాలం అంతా ఆశీర్వాదాలే ఆశీర్వాదాలు. కనుక ప్రభువా నీవు నన్ను గురించి ఏమంటున్నావు నాయన? హిజ్కియాను రబ్షాకే ఎన్ని మాటలు అన్నాడో ఆ సైన్యాధిపతి, అష్షూరు రాజు సైన్యాధిపతి అయిన రబ్షాకే మాట్లాడతాడు, శపించినట్టు మాట్లాడతాడు. కానీ హిజ్కియాకు దేవుడు జయమిచ్చింది కదండి. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, దేవుడు ఆశీర్వదిస్తే అది ఎప్పటికీ ఆశీర్వాదంగానే ఉంటుంది, దేవుడు జయమిస్తే అది ఎప్పటికీ జయంగానే ఉంటుంది. దీవించమని నాకు సెలవు అయింది, ఆపడానికి నువ్వెవరట? కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, మన దేవుడు మనల్ని
ఆశీర్వదించే దేవుడు కానీ శపించే దేవుడు కాదు. అసలు ఆయన బిడ్డలమైన మనల్ని కూడా ఎప్పుడు ఎవరిని కూడా శపించొద్దు అనే ప్రభువు చెప్తాడు. కనుక దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలమైన మనల్ని దేవుడు దీవించే దేవుడు అంటున్నాడు. ఆయన చిన్న బిడ్డల్ని ఎత్తుకొని వారిని ఆశీర్వదించి వారిని దీవించి ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నాడు. కనుక ఆయన బిడ్డలమైన మనము కూడా మనస్తత్వము యథార్థంగా సిన్సియర్గా పెట్టుకొని, పసిపిల్లలు అప్పటికప్పుడు గొడవ పడ్డా కూడా వెంటనే మర్చిపోతారు కదా, మరి అది రోజుల తరబడి మూడేసుకొని కూర్చుంటారా ఏంటి? గనుక దేవునికి స్తోత్రం. దేవుడు ప్రేమ గల దేవుడు గనక ఆయన బిడ్డలమైన మనము ప్రేమ అనే బంధం చేత బంధింపబడి ఉండాలి. అన్ని విషయాల్లో దేవుడే మనకు ఆశీర్వాదం, దేవుడే మనకు అండ, దేవుడే మనకు సర్వము సమస్తము. గనుక ఆయనను ఆశ్రయించి ఆయన వాక్యానుసారంగా జీవిస్తే ఆయన మనల్ని దీవిస్తాడు, కానీ ఆయన సన్నిధి నుండి మనల్ని దూరం కొట్టాడు. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలమైన మనము ఈ కృప కలుగని ఆజ్ఞాపించి దేవుడు మహిమ పొందే సంవత్సరంలో ఆయన ఆజ్ఞ ఇచ్చిన ప్రకారంగా లోపంగా ఉన్న వాటిని దిద్దుకుంటూ దేవుని ఆశీర్వాదం నాకు రావాలని కోరుకుంటూ ఆయన సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఆయన వాక్యానుసారంగా దీవించే కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. వాగ్దాన వాక్యం చదువుతానండి. ఆమోసు గ్రంథము ఈరోజు వాగ్దానం కొరకు ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము 14వ వచనం. మరియు శ్రమనందుతున్న నా జనులకు ఇశ్రాయేలీయులను నేను చెరలో నుండి రప్పింతును. దేవునికి స్తోత్రములు. చెరలో నుండి మనల్ని రప్పించే దేవుడు, శ్రమనందిన వారిని చెరలో నుండి విడిపించే దేవుడు. అది ఆయన వాగ్దానము. దేవుడు మనందరినీ విడిపించి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం నాయన, మా దయగలిగిన ప్రభా, పరిశుద్ధుడ, ప్రేమ స్వరూపి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు నాయన తండ్రి. మరి 51వ పాయింట్ ఈ సంవత్సరం మీరు మాకు ఇచ్చిన కృప కలుగని ఆజ్ఞాపించి మహిమ పొందే సంవత్సరంలో మీరు మాకు ఆజ్ఞాపించిన విషయాల గురించి నేను ధ్యానించుకున్నాము నాయన. నీ వాక్యానుసారంగా మమ్మల్ని దిద్దుబాటు చేయండి, కట్టండి, క్రమపరచండి, దీవించమని సెలవాయను, నేను దాన్ని మార్చలేను అని బిలామంటున్నాడు ప్రభా. అవును తండ్రి, నీవు దీవించే దేవుడవు ప్రభా. నాయన నీకు స్తోత్రములు తండ్రి. నేల నుండి దరిద్రం లేవనెత్తి ప్రజల ప్రధానులతో కూర్చోబెట్టే దేవుడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా యోసేపును ఎంత ఉన్నతమైన స్థితికి నడిపించావు ప్రభా. తన ఇంటి వారి నుండి ఎంతో వ్యతిరేకత ఎదురైన, అన్నలు అమ్మివేసిన ఫరో భార్య నిందించిన, చెరసల్లో వేయబడ్డ యోసేపును మాత్రం నీవు వదలలేదు నాయన. మమ్మల్ని కూడా నీవు దీవించే దేవుడవు గనుక నీవే మమ్మల్ని దీవించండి, నీ సన్నిధిలో ముందుకు నడిపించండి. యేసయ్య మినిస్ట్రీస్లో జాయిన్ అయ్యి వాక్యం విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ఆయన. నీ లేఖనం ద్వారా, నీ వాక్యం ద్వారా బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ, చెరలో ఉన్న ఇశ్రాయేలును నేను రప్పిస్తాను, వారి శ్రమను విడిపిస్తానని, తప్పిస్తానని మీ వాగ్దానం చేసినారు. అందుకే నీకు వందనాలు ప్రభా. మీ వాగ్దానాన్ని మా పట్ల నెరవేర్చి శ్రమలో నుండి మమ్మల్ని విడిపించి, చెరలో నుండి మమ్మల్ని విడిపించి నీ సన్నిధిలో ముందుకు నడిపించమని, యేసయ్య మినిస్ట్రీస్ అంతటిని దీవించి జాయిన్ అయిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను కన్న తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సమాధానము, సహవాసము, ఆదరణ, కాపుదల ఆయన సన్నిధిలో తలవంచిన బిడ్డలకు, సకల పరిశుద్ధులకు నిత్యము తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.